ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే కుక్కు కుమారి సాంగ్ లో సిగ్నేచర్ స్టెప్ 2 గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఈజీ మెథడ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది స్పెషల్ గా గర్ల్స్ కోసం, ఎందుకంటే ఇందులో హిప్ మూవ్మెంట్స్ వస్తుంది కాబట్టి గర్ల్స్ కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్ ముందు పార్ట్లో అయితే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు చేసే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ వీడియో ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. మీరు మ్యూజిక్ తో పాటు ఇదే స్టెప్ ని మీరు చూడాలనుకుంటే లాస్ట్ లో ఇదే ఛానల్లోనే మన షార్ట్ వీడియోస్ అయితే పెడతాను, ఎండింగ్ లో వెళ్ళి చూసేసేయండి. ఓకేనా, మరి ఎందుకు లేటు స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ చూడండి. మనం లెగ్స్ ఇలా లాంగ్ పెట్టి 1 2 3కి అంతా క్లోజ్ అయిపోవాలి. రెడీ, మన బాడీ వెయిట్ లెఫ్ట్ లెగ్ మీద పెడదాం. 1 కొంచెం లాగుదాం, 2కి ఇంకొంచెం లాగి 3కి దగ్గరికి వచ్చేయాలి. ఓకేనా, ఇంకోసారి ట్రై చేద్దాం. రెడీ, కొంచెం బెండ్. రెడీ, స్టార్ట్. 1 2 3. ఇప్పుడు హిప్ కూడా యాడ్ చేద్దాం. 1 2 3. ఓకే, 1 2 3. చూసారు, 3కి అంతా ఇలా వచ్చేసాం. ఇంకొకసారి రెడీ, పొజిషన్ 1 2 3. ఓకేనా, 3 తర్వాత స్ట్రైట్ వచ్చేయాలి. ఓకే, హిప్ 1 2 3 4. ఓకే, 1 2 స్లో, 3 4 స్పీడ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 1 2 3 4. ఈ రెండు కలిపేద్దామా? రెడీ, స్టార్ట్. 1 2 3 1 2 3 4. మళ్ళీ సేమ్ 1 2 3 1 2 3 4. ఇంతే ఫ్రెండ్స్. దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. మన లెఫ్ట్ హ్యాండ్ ఏమో హెడ్ దగ్గర ఇలా, రైట్ హ్యాండ్ ఏమో హిప్ క్యాచ్, అంతే. ఓకే, ఫస్ట్ స్టెప్కి దీనికి హ్యాండ్ మూమెంట్ లేదు. సెకండ్ స్టెప్ మాత్రం హ్యాండ్స్ ఇట్లా కలిపి జస్ట్ ఇలా వేవింగ్ 1 2 3 4. 3 4 స్పీడ్. హిప్ కూడా స్పీడ్ అవుతుంది కదా 3 4కి. హ్యాండ్ కూడా 1 2 3 4. చూడండి, హ్యాండ్ రైట్ హ్యాండ్ అప్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ఇంత హైలైట్గా అవసరం లే. 1 2 3 4. అంతే ఫ్రెండ్స్. రెడీ, ఇప్పుడు ఒకసారి హిప్ దించి ఇక్కడ నుంచి చూడండి, హిప్ మూమెంట్ నుంచి. రెడీ, స్టార్ట్. 1 2 3 1 2 3 4. 1 2 3 1 2 3 4. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం రైట్ లెగ్ అప్ చేసుకొని మళ్ళీ హిప్పే 1 2 3 4 5 6 7 8. ఓకే ఫ్రెండ్స్, రైట్ లెగ్ అప్ చేసుకొని 8 కౌంట్స్ అయిపోయింది కదా. హ్యాండ్ మూమెంట్ చూడండి, 1 2 3 4 ఇక్కడ కొట్టాలి హ్యామర్ లాగా. మళ్ళీ 1 2 3 4. ఇప్పుడు హిప్తో పాటు చేద్దాం. 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు లెగ్స్ చూడండి, ఓపెన్ చేసి బాడీ వేవ్ 1 2 3 4. ఇలా ఒకసారి ఇలా మన చెస్ట్ మీద బాడీని టచ్ చేసి చూడండి 1 2 3 4. హాఫ్ సిట్టింగ్. ఇక్కడ షేక్, ఇలా షేక్ చేస్తూ సైడ్కి వెళ్ళి హ్యాండ్ చూడండి మౌత్ దగ్గర పెట్టి ఇక్కడ హిప్ మూమెంట్ 3 4. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం టోటల్గా ఒకసారి చేసేనా? ఇది ఈజీగానే ఉంది కదా. ఇది ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇది అయిపోతుంది కదా. ఈ స్టెప్ నుంచి 1 2 వేవ్ చేసి హాఫ్ సిట్టింగ్. ఓకే, ఈ హాఫ్ సిట్టింగ్ నుంచి రావాలి ఇంకొకసారి. రెడీ, హ్యాండ్ టచ్, ఇలా టచ్ చేస్తాం కదా. చూడండి, లెగ్స్ ఓపెన్ ఇలా 1 2 1 2 ఫుల్ లెగ్ పొజిషన్. ఇంకొకసారి. రెడీ, స్టార్ట్. 1 2. ఇప్పుడు బాడీ వేవ్, ఇలా వేవ్ చేసి హాఫ్ సిట్టింగ్. ఓకే, ఇక్కడ షేక్ చేస్తూ సైడ్కి చూడండి, లెఫ్ట్ సైడ్ షేక్ చేస్తూ సైడ్కి వెళ్ళి హ్యాండ్ మౌత్ దగ్గర పెట్టి 2 టైమ్స్ హిప్. ఓకే, ఒకసారి స్పీడ్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ స్టెప్ ఒకసారి వేసాను. ఇది అర్థం కాలేదేమో అనేసి ఇంకోసారి చేశాను. ఇప్పుడు టోటల్గా స్టార్టింగ్ నుంచి మొత్తం కలిపేస్తాను. రెడీ, స్టార్ట్. 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. అంతే.